వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే హే భగవాన్, నీ అంశతో పుట్టిన మా బావని నా కొంగు పట్టుకొని నా చుట్టూ తిరిగేలా చెయ్యవా భగవాన్. దాని మాటలు పట్టించుకోకన్నయ్య. అది కొంగు పట్టుకొని దాని చుట్టూ తిప్పుకోవాలనుకుంటుంది కానీ కొంగలాగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో దానికే తెలీదు. అయినా దాని ప్రేమకి నా ప్రేమకి ఫోటో స్టూడియోకి సారథి స్టూడియోకి ఉన్నంత తేడా ఉంది స్వామి. కొంటి కృష్ణయ్య, దాని మాటలు ఏం పట్టించుకోకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ, టీవీ షోస్ కి తక్కువ. దాని మాటలు కూడా ఏం పట్టించుకోకండి స్వామి. ఫోటో షూట్లకు ఎక్కువ, సినిమా షూట్లకు రావడం తక్కువ. ఎవరిదే టీవీ షూట్, ఎవరిది ఫోటో నువ్వేనే. షూట్ అసలు అంటున్నావు? ఇన్ని రోజులు బాగుంటే అంత ప్రేమ ఉన్నదాన్ని. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కొడలై పొంగుతున్న ప్రేమ నీల కదరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఆగండి. క్యూట్ మరదల్స్. చిన్నప్పుడు కృష్ణాష్టమికి కూడా ఇలానే గిల్లావు బావా. హే బుగ్గే కదా. పో, నాకు సిగ్గేస్తుంది. నీకు గుర్తుందా చిన్నప్పుడు కృష్ణాష్టమికి ఉట్టి అందుకోవాలని చెప్పి నన్ను ఇలా ఎత్తుకున్నావు? ఉట్టి అందిందా మరి? నాకు సిగ్గేస్తుందని చెప్పలేనమ్మా. అసలు మీ ఇద్దరు దిగుపడుతుంటే నాకు గుర్తురాట్లా చిన్నప్పుడు ఏం జరిగిందో అని. ఓ పని చేద్దాం, నాకు గుర్తురావడానికి ఒకసారి 2 సీన్లు రీక్రియేట్ చేద్దామా? నువ్వు చేసిన రీక్రియేషన్లన్నీ చేయాలంటే తెల్లారిపోతుంది. సరే అది వదిలేద్దాం. ఇప్పుడు పండగ కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ప్రతి కృష్ణాష్టమికి కన్నయ్యని ఉయ్యాలూపి వెన్న తినిపించడం మన ఆనవాయితీ కదా బావా. అవును. ఈ కృష్ణాష్టమికి నువ్వే మా కన్నయ్యవి, అన్ని నువ్వే మాకు కాబట్టి నిన్ను ఉయ్యాల్లో ఊపి నీకు వెన్న ముద్దలు తినిపిద్దాం అనుకుంటున్నాను. కానీ మొదటగా తినిపించేది నేనే. బావ నావాడు, నేనే వెన్న తినిపిస్తాను. ముందుగా నేనే ఉయ్యాలు ఊపుతాను. సరే నాకు అర్థమైంది. సో నీకు సపోర్టివ్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకుంటారా? Yes. నీకు సపోర్ట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తారో వాళ్ళు నువ్వు తీసుకుంటారా? సరే. ఇద్దరు గేమ్ ఆడండి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నాకు వెన్న తినిపించవచ్చు, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఉయ్యాలు ఊపండి. మేమే ఈ రోజు గేమ్స్ గెలిచేది అండ్ నీకు వెన్న తినిపించేది కూడా మేమే కాబట్టి వెంటనే వెళ్ళి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చేస్తాను. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్. ఇంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్ మధ్య ఓహో నువ్వు కూడా సారీ. బాబా ఏంటి కృష్ణాష్టమి మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది అసలు. వసంతి గారు, వసంతి రంగుదే బసంతి. మళ్ళీ చూడంగానే ఒక కవిత దండుకొస్తుందండి. మళ్ళీ ఒక లెటర్ రాశాను. వసంతి వసంతి నీ కోసం పెంచుకున్నా ఒక కోతి కోతి, ఒప్పుకుంటే ఇద్దరం కలిసి తింటాను డాబాలో వేడి వేడి చపాతి, నువ్వు కాదంటే దూకేస్తాను గోతి. ఇది వింటుంటే వస్తుంది వాంతి. నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే లేపుతాను ఛాతి. ఇంట్లో వాళ్ళ ఆయన ఉన్నాడు తెలుసా నీకు ఆ సంగతి? వండుతున్నట్టుంది. లెటర్ అంతా ఓకే గానీ లెటర్ లో మీ అడ్రస్ ఒక్కటి మిస్ అయింది. మీ అడ్రస్ కూడా చెప్పేస్తే. రీసెంట్ గానే నాకు పెళ్ళయింది, సో ఆ కొత్త అడ్రస్ నాకు తెలియదు. మా ఆయనకైతే బాగా తెలుసు. ఐఎమ్ సో సారీ, ఐ విల్ కమ్ బ్యాక్ ఆంటీ. ఓకేనా? నో నో నో. ఇలాంటప్పుడే గుండెని రాయి చేసు. నొప్పి నొప్పి గుండెంత నొప్పి. ఏమండి ఏంటండి గుండె ఎంత నొప్పి వస్తుంది, ఒక్కసారి టచ్ చేయండి. వావ్, గుండె నొప్పి తగ్గిపోయింది ఏంటంటే మీరు టచ్ చేస్తే. ఇప్పుడేమనిపిస్తుంది? గుండె అయిపోద్ది ఇప్పుడు, గుండె అయిపోద్ది ఇప్పుడు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నిన్ను కూడా అంటాడు, ఆగు. రియల్ లవ్. నన్నే ఇలా అన్నాడంటే నిన్ను ఇంకేమంటాడో గుర్తు తెచ్చుకో. జనరల్లీ ఒక మనిషి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? 72 times. కానీ నాకు 144 times. అలా ఎలా? మీ గుండె కూడా నా దగ్గర ఉంది కదండి, మీ గుండె కూడా నా దగ్గర ఉంది కదండి.
అబ్బా ఏమి కాల్పుతున్నావు పులిహోర? ఏదో తేడాగా ఉందేంటి? ఎవరికైనా బెస్ట్ యాక్టర్ అవార్డు ఉంటుంది, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు ఉంటుంది. నీకు మాత్రం ఈసారి ఆస్కార్ రేంజ్ లో బెస్ట్ పులిహోర రాజు అవార్డు పక్కా. మంచి ఆటగాళ్ళ అయ్యో మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను కంప్లీట్ మారిపోయానండి. సాంప్రదాయ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? హలో, పంజగొట్ట పోలీస్ స్టేషన్. మీరు అర్జెంట్గా ఇక్కడ రావాలి సార్. కోహినూర్ డైమండ్ తగ్గిపోయింది సార్. ఇక్కడ ఉంది సార్. కోహినూర్ డైమండ్ నవ్వుతుంది సార్. నాకు చిన్నప్పటి నుంచి కోహినూర్ డైమండ్ లాంటి అమ్మాయికి డైమండ్ రింగ్ తొడగాలని చిన్న కోరిక. మీరు ఒప్పుకుంటే వెంటనే. మీరు మరి అంత సిగ్గుపడకండి. అతను మీ నంబర్ తెలుసుకోవటానికని నీ ఫోన్ నుంచి కాల్ చేశాడు. అంటే మా డాడీ పోలీస్ స్టేషన్ లో పని చేస్తారు, అందుకే డాడీకి ఎదవ తెలియదారులు చూపించుకే. మిమ్మల్ని ఎక్కడో చూస్తే రుక్మిణి కదా? సారీ సత్యభామ. ఎంత కన్ఫ్యూజ్ అయ్యా. అరే ఇదిగోరా మీ బాబు కాల్ చేస్తున్నాడు. బాబా ఏంటి మీకు పెళ్ళైపోయి అప్పుడే ఒక బాబా? ఒక్కరు కాదు, ఇద్దరు. ఏంటి ఇలాగే ఇంత అందమైన అమ్మాయిలు పెళ్లి చేసేస్తుంటే నాలంటూ బాధపడుతున్నావు? అయ్యో నువ్వు ముట్టుకున్నావు కదా, బాధ అంతా పోయింది. ఈ ప్రపంచం మొత్తానికి ఐశ్వర్యరాయ్ గారి కల్లోకి వస్తారేమో, కానీ నాకు మాత్రం ఈ ఐశ్వర్యనే కల్లోకి వస్తుంది. ఇప్పుడే అందిన బ్రేకింగ్ వార్త. సుధీర్ రాసలీలలు. రాసలీల ఏదో తేడాగా ఉందేంటి? పులిహోర కలుపుతూ పట్టుబడ్డ సుధీర్. సుధీర్ ఎన్నడో ఒకనాడు నాకు టైం దొరకకపోతుందా నీ న్యూస్ నేను నా న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అని వేసిందే వేస్తా. ఓరే నాయన ఎక్కువసేపు ఎక్కడ ఉంటే ఇప్పుడే దొరికిపోయేటట్టున్నా. మీరు కొంచెం పక్కన ఉండండి, ఎందుకన్నా మంచిది మీతో. ఇటు రండి మేడం. సుధీర్ నువ్వు అలాంటి వాడు కాదని చెప్పు. సుధీర్ నువ్వు చాలా మంచోడు అని చెప్పు. వీళ్ళు ఎన్ని థండర్ ఎఫెక్ట్స్ చేసినా సరే నా గుండెకి ఏం అవ్వలేదు. ఎందుకు సుధీర్? నువ్వు నా ఎఫెక్టివ్ కాబట్టి. నువ్వు మారవా? ఈ జన్మలో మారవారా? అక్కడ ఎవరు లేరు కదా మేడం. నేను వాళ్ళకి చెప్పలేదులే. ఓహో దారిని పోయే గొట్టయ్య చెప్పిన. నువ్వు గొట్టయ్యా? కాదులేండి, గొట్టయ్యతోనే మాట్లాడు. నువ్వు నా ప్రపంచం అయిపో, నేను నీ ప్రపంచం అయిపోతా. మన ఇద్దరం కలిసి ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వెళ్తాం. దీనికన్నా నువ్వు పురుగుల మందు తాగి చచ్చిపోయేది మేలురా. నేను ఎందుకు తాగుతానండి? నిన్న గొట్టయ్య నువ్వు గొట్టయ్యా? ఇక్కడ గొట్టయ్య ఉన్నాడా? ఉన్నాడు దోడ. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. హాయ్ సుద్ది. నువ్వెవరు? సత్యభామకే బామలా ఉన్నాడు. ఎందుకు వచ్చావు? ఎందుకు ఎపిసోడ్ లో గ్లామర్ తక్కువైంది, అందం తక్కువైంది. బయటకి చూసుకోండి. తక్కువైంది అన్నారు. సో మేనేజర్ కాల్డ్ మీ, ఐ రన్ అవే. మరి మాకేంటి లాస్ట్ మినిట్ లో ఖాళీగా ఎవరు ఉంటారా అంటే. సరే ఎందుకే నువ్వు ఎవరి టీము? అశు ఒక టీం. నువ్వు అశు టీం కాదే, నా టీం. లాస్ట్ మినిట్ లో కన్ఫర్మ్ అయితే ఇలాగే ఉంటుంది. పేమెంట్ అని ఇస్తున్నారా, రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందా మనం? బావా నిన్ను దక్కించుకొని నీకు వెన్నుముద్దలు తినిపించడానికి, నాకు సపోర్ట్ చేయడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు మాత్రం తినిపించడానికి వస్తే మా వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారా? మా వాళ్ళు తినిపించడానికే వచ్చారు. ఎవరు తినిపిస్తారు, ఎవరు ఉయ్యాలు ఊపుతారు అనేది గేమ్ బట్టి డిసైడ్ అయింది. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు తినిపించాలి, ఓడిపోయిన వాళ్ళు ఉయ్యాలు ఊపాలి. సో ఈ కృష్ణాష్టమికి వార్ బిట్వీన్ సత్యభామలు అండ్ రుక్మిణీలు. సపోర్ట్ చేయడం అంటే ఊరికే వచ్చి కూర్చోవడం కాదు, యాక్టివ్ గా ఉండాలి, గేమ్స్ బాగా ఆడాలి. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర లేదు. అది వేసుకొని అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోవా? నాకు తెలిసి మేనేజర్ రాంగ్ టైమ్ లో ఫోన్ చేసి ఉంటుంది. సరే ఓకే గర్ల్స్ రెడీయా? ఓకే సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రౌండ్ 1. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.
ఏంటి ఎందుకు వచ్చావు? ఎందుకా ఈ రోజు కృష్ణాష్టమి కదన్నా, అందుకే. పావులు పడ్డాక పావులు కాదన్నా, కృష్ణుడు లేడంటే వచ్చా. కృష్ణుడు లేడంటే వచ్చావా? కాలం చూడు. అదేదో మంచి గెటప్ వేసుకొని రావచ్చు కదా. ఈ డ్రెస్ ఏంటి? కృష్ణాష్టమికి ఏమైనా సంబంధం ఉందా? అన్నా నువ్వు అబద్ధం చెప్తావన్నా. నీకన్నా అందంగా ఉంటానని చెప్పి కుళ్ళు కదన్నా. ఎలాగెలాగా? నీకన్నా అందంగా ఉంటానని చెప్పి కుళ్ళు కదన్నా. ఈ శాఖలే వద్దంటుంది. రోజు నువ్వు నన్ను డామినేట్ చేస్తావు, ఈ రోజు నుంచి నేను నిన్ను డామినేట్ చేస్తా. ఇది ఆఫ్టర్ ఆల్ కొలాబరేషన్ కాస్ట్యూమ్, నాది ఓన్ కాస్ట్యూమ్. నేనేమన్నా మంచి గెటప్ వేసుకొని రారా? ఏముంది, అందరు అమ్మాయిలు ఉన్నారు కదా. కొంచెం నా గెటప్ కాదన్నా, మనసు చూడాలా. ఇప్పుడు చూడు ప్రియాంకకి చూడు, హాయ్ ప్రియాంక అంట. ఏం చెప్పండి ప్రియాంక హాయ్. హాయ్ రియాజ్. చూసావా హాయ్ అనింది. హాయ్ అంటే హాయ్ అంటాడు ఎవడన్నా. ఏమంటారు నాకు అర్థం కాల. అంటే మేము అంత హాయిగా ఉన్నామని అర్థం. పవిత్ర చెప్పు హాయ్ అని. వద్దులే మళ్ళా చెప్తా. ఇప్పుడు చూడు వాసంతికి క్వశ్చన్ అడుగుతా, డైరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. ఓకే వాసంతి నువ్వు ఏ షోకి వచ్చావు? ఫ్యామిలీ స్టార్. చూసావా అప్పుడే మనం ఫ్యామిలీ అంటాంది. ఫ్యామిలీ అంటుందా? ఈ అమ్మాయి అన్న ఇంకా డైరెక్ట్ చెప్పేదే. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇన్నర్ లో చెప్తే మాట్లాడతావు, అవన్నీ ఓల్డ్ డైలాగ్స్ ఇక్కడ. ఆ ఇన్నర్ తీసే వదిలే. ఐశ్వర్య ఒకసారి నిలుతావా? నీ కూర్చో. ఏంట్రా అంత కంట్రోల్ లో పెట్టావు? నించుంటూ కూర్చో. చూసా ఏంట్రా నీ పవర్ ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. నా అడుగు జాడల్లో పెట్టుకున్నా అట్లా. రియాజ్ నించోవా? ఆల్రెడీ నిల్చుని ఉన్నా. ఇటువైపు ఎవరితో అశ్వితో మాట్లాడేవన్నా? వద్దులే, ఇంట్రెస్ట్ లేదు. కొన్ని శ్రవంతితో మాట్లాడు. అశ్వితో శ్రవంతితో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్ తో నేను మాట్లాడినా. ఎవడు ఎక్స్పైర్ అన్న అందుకే నేను చెప్పనని చెప్పా. కొడతాంది నా మీద చేయేస్తే సుధీర్ మీద చేసినట్టే. నన్ను ఎందుకు నా కలుపుతావు? నీకు దమ్ముండ కొట్టావు సుధీర్ మీద. కొట్టావు. ఓసేయ్ రావే పట్టుకో. రాడికా కాదు కొట్టవే. నాకు రియాజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, టచ్ చేయాలని కూడా లేదు. చి అనవసరంగా టచ్ చేశాను నేను. కృష్ణుడితో ఆడుకుంటా ఉన్నారు గోపికలు. అరే నువ్వు అర్జెంట్ గా వచ్చి వెళ్ళిన పని చేయాలి. ఓకే అరే చాలా మంచి కంటెంట్ వచ్చిందిరా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పు. ఎవరిచ్చారు కంటెంట్? నేనే ఇచ్చా. అయిపోయారు ఇప్పుడు. ఎపిసోడ్ అంతా బ్యాడ్ రా. అయిపోయారు ఇప్పుడు. ప్రాపర్టీ వచ్చేసింది. సాంబా కూడా వచ్చాడు కాబట్టి మీకు రౌండ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టీం నుంచి ఒక వ్యక్తి, ఈ టీం నుంచి ఒక వ్యక్తి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ నించిన తర్వాత నేను ఆడియో ప్లే చేస్తాను. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఆ బాల్ ని క్యాచ్ చేయాలి. ఆ బాల్ ని క్యాచ్ చేసి మీ దగ్గరే పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఆపోజిట్ టీం ఎవరైతే ఉన్నారో మీకు ఆన్సర్ తెలిసి ఆ బాల్ లాక్కోవడానికి ట్రై చేయాలి. అక్కడ ఒక సైరన్ ప్లే అయ్యేది. ఆ సైరన్ ప్లే అయ్యే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరికి ఏ పాయింట్స్ ఉండవు. క్లియర్? ఓకే. సో సత్యబాబులు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి అందాల రాక్షసి జ్యోతి వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. కొరియోగ్రాఫర్స్ ఇదే ప్రాబ్లం అండి. బిల్డప్ మ్యూజిక్ వేసినా సరే దానికి కొరియోగ్రఫీ చేస్తారు, అది మనకు రాదు. సో రుక్మిణిలు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి అందం అంటే పవిత్ర కాదు ఐశ్వర్య వస్తుంది. ఐశ్వర్య ఇదే ఇంతకు ముందు ఎపిసోడ్ లో అయితే ఏంటో తెలుసా, ఇలాంటి మ్యూజిక్ వేస్తే ఇద్దరు ఐ ఆపరేషన్ చూపించుకునే లాగా బిల్డప్ ఇచ్చుకునేవారు. నేను గెలుస్తా అని. మేమేం తక్కువ? రావే మళ్ళీ మ్యూజిక్. వీళ్ళదేదో చాలా ఇంటర్నల్ డీప్ సర్జరీ జరిగినట్టుంది. మామూలుగా ఇంత ముందు వచ్చిన అయితే దూరం నుంచి చూపించుకున్నారు ఇలాగని. వీళ్ళ కళ్ళ లోపలికి వెళ్ళిపోయి మరి వీళ్ళు అంటున్నారంటే చాలా పెద్ద సర్జరీ ఏది. ఫస్ట్ ఆడియో ప్లే అయింది. ఆడియో జాగ్రత్తగా వినండి. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. రెడీ సాంబా? 3, 2, 1 సౌండ్. అతనొక ఫైటర్, సింగర్,
teacher, warrior, what not? He's everything. His aura is eternal. He's more than God to me. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? బిందెల దగ్గర నీళ్ళు కోసం కొట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళు. కొలాబేనా? ఏం పర్లేదు. వాట్స్ ఆన్సర్? తెలీదు. తెలియని ఆన్సర్ కోసం కొలాబ్ వాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ కూడా మీరు చెప్పిన కొలాబరేషన్ హ్యాపీ ఫీల్ అయ్యారేమో. ఫోన్లేమో మేడం ఆన్సర్ అన్నా చెప్పింది అని చెప్పనని. ఎవరైనా ట్రై చేస్తారా మీరు? వారియర్ 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 వారియర్. నువ్వు పంపించకుండా మంచి పని చేసావు. ఎందుకంటే వీళ్ళన్నా కొంచెం పరువు కాపాడుకోవడానికి ఆన్సర్ తెలియదు అని చెప్పారు. రాంగ్ ఆన్సర్ చెప్పలేదు. రైట్ ఆన్సర్ ఈజ్ కార్తికేయ. ఫస్ట్ మీరు ఇప్పుడు సారీ బయట చెప్పాలి. ఎవరికి? కొలాబరేషన్ వాళ్ళకి. ఓకే, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా అందాల రాక్షసి వాసంతి వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా క్యూటీ పాయ్ అంశు రెడ్డి. ఆన్ స్టేజ్. నాకు ఇచ్చేనా? నీకు దొరికితే నాకు ఇచ్చే. నాకు ఇచ్చేసేరా ప్లీజ్ రా. ఆడియో ప్లే అయ్యింది, దానికి సంబంధించి అడుగుతాను. జాగ్రత్తగా వినండి ఆడియో. రెడీ? 3, 2, 1 సౌండ్. క్వశ్చన్ అడుగుతారు. కొత్తగా పెళ్ళింది కదా, ఈ కంగారు ఉంటుంది. హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఇప్పుడు వచ్చిన ఆడియో ఏ సినిమాలో? అంశు తీసుకోరా, చాలా ఈజీ. ఆ బాల్ తీసుకో వాసంతి. అశు వదలొద్దు. Come on Anshu, you can do it. Anshu వదలకు. Come on వాసంతి, try it. మీ వారి చూస్తే గ్యారంటీ భయపడతారు. ఇంత సాఫ్ట్ గా ఉంటుంది ఇంట్లోనే ఏంటి అని చెప్పనని. ఆన్సర్. నేను ఎంత మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను తెలుసా? ఎంత ఈజీ. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఏ సినిమా? పౌర్ణమి సినిమా. ఎంత అంటే బ్లాంక్ అయిపోయింది. ఫ్యామిలీ స్టార్స్ అంటే మామూలుగా ఉండదు. ఏదో వచ్చి ఉత్తిని ఆడేసి గెలిచేద్దాం అంటే అవ్వదు అక్కడ. నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు అక్కడ కూర్చున్నప్పుడు చాలా హ్యాపీగా ఇంతే కదా ఆడేవచ్చు అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పానిక్ అవుతున్నారు, అంతే కదా? మీకోసం చిన్న రిఫ్రెష్మెంట్ కింద ఒక ఆట ఆడుకుందాం. ఇప్పుడు అక్కడ మంచి ట్యూన్ ప్లే అయ్యింది. ఆ ట్యూన్ మీరు యాజ్ టీజ్ గా ఫ్లూట్ తో రీక్రియేట్ చేయండి, అంతే. చాలా సింపుల్ యాక్చువల్లీ. చాలా సింపుల్ కదా. ఫస్ట్ ట్రై చేస్తారు. మా మ్యూజిక్ వేయండి. ఫస్ట్ దే చాలు, ఇంత అవసరంలా. రెడీ? జస్ట్ వస్తున్నాను. వస్తుంది అనువే. ఐస్ క్రీమ్. ఇది చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మామూలుగా ఫ్లూట్లు అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వస్తున్నారని తెలియడానికి ఏదో ఒక వాయిస్తూ ఉంటారు కదా కొంతమంది. ఆ ట్యూన్ కి దీనికి అసలు సంబంధం ఉందా? సేమ్ వచ్చింది నా మైండ్ లో, అదే రన్ అవుతుంది. నేను అదే చెప్తున్నా.
నాకు తెలిసి కష్టం. వసంతి గారు అయితే రీసెంట్ గా మ్యారేజ్ అయింది కాబట్టి ట్యూన్స్ అన్ని బాగా వింటారు కాబట్టి వాళ్ళు. ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం సేమ్ మ్యూజిక్. యా అలా రావాలి. రెడీ నాన్న వాసంతి. పోలీసు వాళ్ళు వస్తుంటారు కదా. పోలీస్ కాదు గుర్కా రాత్రి కట్టి కొట్టుకుంటా కరెక్ట్. ఎక్కడ విన్నాను. ఈ ఫ్లూట్ బాగాలేదు. ఫ్లూట్ బాగాలేదా? దాని వల్లనే. సరే నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే సంగీత విద్వాంసంలో పిలుద్దాం డైరెక్ట్ గా పవిత్ర గారిని. ఈమెకు పోటీగా ఇక్కడ నుంచి ధరణి గారు. సేమ్ ట్యూనా వేరే ట్యూన్ కావాలా? ఇంత సింపుల్ గా ఇస్తే ఎవడైనా చేయగలడు. కొంచెం డిఫికల్ట్ ఇస్తే అప్పుడు తెలుసు కదా టాలెంట్ ఏంటి అని. డిఫికల్ట్ కావాలా? మన దగ్గర ఉన్న డిఫికల్టీ ఉంటే పెట్టండి పాపం. డాన్స్ చేసి చాలు గానీ మంచి డెప్త్ ఉంది. నువ్వు విన్నప్పుడు వావన్నావు కదా, వాయించినప్పుడు కూడా మేము వావనాలి. వాటర్ దానికి వాటర్ ఎందుకు? పాట పాడాలంటే వాటర్ కావాలి. ఒక్క నిమిషం. టీవీ ముందు ఉన్న పిల్లలందరూ కూడా కొంచెం 14 ఫీట్ దూరం. ఓకే రెడీ నాన్న. వాళ్ళు ఏం వాయించారు, నువ్వేం వాయిస్తున్నావు అమ్మా? వాళ్ళు చూడు ఎంత ఇదిగో అలా రావాలి. వద్దు పోయిందమ్మా ఫస్ట్ దాకా. మీకు ఇలాంటి డిఫికల్టీ ఏమైనా కావాలా, సింపుల్ ఇవ్వమంటారా? ఏదో ఒకటి రాదు కదా ఇంకెందుకు. మేడం ముందుగానే రెడీ అయిపోయారు కాబట్టి ఏది ఇచ్చినా పర్లేదు. చాలా సింపుల్ వచ్చేస్తుంది. ఏంటండి దాంట్లో కూడా తిడతనట్టే అనిపిస్తుంది నాకు. మీరేంటి నెల్లూరు నిరజాన వాయిస్తున్నారు? అంటే ట్రై చేస్తున్నట్టు అనిపించింది. అదే ఈజీగా ఉంది. సరే అది కొట్టండి పోనీ. ట్యూన్ అయితే దగ్గరగా వచ్చింది. ఇంత చక్కని కళాకారులు ఉన్నారు అని అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆ ఫ్లూట్ గిఫ్ట్ గా ఇస్తాను. అన్ని సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ఎప్పుడైనా కావాలన్నప్పుడు అడుగుతా ఉంటాను. నువ్వు యూజ్ చేస్తావు మళ్ళీ. మాతోని బాగానే చేపించుకుంటారు కానీ మీకు రాదా? ఆయన వాయించేవన్నీ వేరే విలే. ఫ్లూట్ కష్టం అంట, మరి ఎలాంటివి ఈజీ అని అడుగుతున్నా. నేను చెప్తానండి. మధ్యలో బ్రేక్ వస్తుంది కదా, అప్పుడు మనం కలిసి మాట్లాడుకుందాం అందరం. ఓకేనా? ఈ లోపు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ దీని మూల కారణం వసంతి గారు. ఆవిడ ఉండాలి ఇక్కడ. నేనేం పాపం చేశానండి? కాదు, మీరు క్వశ్చన్ అడగగానే అంత ఫాస్ట్ గా పరిగెత్తారు. అసలు ఆన్సర్ తెలిసినట్టు. ఆన్సర్ తెలుసు కానీ తను తీసేసుకుందిగా. సుధీర్ గారు, ఆ అమ్మాయి బాల్ లాక్కోలేక కాదు, నిజంగా ఆ అమ్మాయి విన్నర్. ఎందుకంటే ఒక ఆడపిల్ల చేతికి వెళ్ళాక ఇంకొక ఆడది లాక్కోకూడదు. అది బాల్ అయినా సరే, భర్త అయినా సరే. ఆ చెప్పడం మీద డైరెక్ట్ ఆయనకే చెప్పాలా. మా పవిత్ర అన్నయ్య నేను కావాలని అనలేదండి. సరే అమ్మా, నువ్వు బ్యాడ్ అవుతావు, నేను బ్యాడ్ చేస్తాను. నాకు చెప్తాను. నాకు ఫ్యామిలీ స్టార్స్ అంటే అందరం లైక్ ఫ్యామిలీ ఫర్ us. సో రీసెంట్ గా పెళ్ళైంది అంటున్నారు కాబట్టి మా తరపు నుంచి ఒక స్మాల్ సర్ప్రైజ్. మీరు అలా చూస్తూ ఉండండి. ఏమండి, నేను కళ్ళు పట్టుకోమంటే మీరు ఆవిడ భయపడింది నేనేమో అనుకొని. ఎంత చక్కగా అసలు యాక్చువల్లీ ఆవిడ తిరిగితే మీరు అలా కళ్ళు మూస్తే ఎవరు అని చెప్పని ఏదైనా అంటారేమో అనుకుంటే మీరు హగ్ చేస్తున్నారు. ఆవిడేమో ఇంకా నేను కొట్టలేదు వెనక తిరిగి.
సో హ్యాపీ టు సీ యూ బోత్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ జర్నీ. తొందరలో మీరు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక 2 years తర్వాత సేమ్ ఇదే క్వశ్చన్ అడుగుతా, మీరు సేమ్ ఆన్సర్ చెప్తే అప్పుడు ఆలోచిస్తాను. సో అప్పటి వరకు పెళ్లి ఉద్దేశం లేదంటావు? నాదంతా నాకు తెలుసు, నాకు తెలుసు. సో ఎలాగా, హౌ డిడ్ ఇట్ స్టార్ట్? లైక్ ఐ మీన్ అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నింది, ఇద్దరం లవ్ లోనే ఉన్నాం, కానీ చెప్పుకోలేదు. ఒకసారి తను చెప్పమన్నాడు, నేను చెప్పేశాను. ఎలా చెప్పారు ఫస్ట్ టైం? ఐ లవ్ యూ అని చెప్పాను. ఐ లవ్ యూ అని చెప్పాను. ఆయన చూసి చెప్పండి. అలా ఏదో నాకు ఏదో పడేటట్టే ఉంది ఇక్కడ. ఇందాక ఆవిడ చేతిలో పడేది, ఇప్పుడు ఈయన చేతిలో పడేది. మిస్ అయింది. మీరు ఏం చెప్పారు? ఐ లవ్ యూ షూ. అప్పుడు మీరు వెంటనే మీరు ఏం చెప్పారు? టైం కావాలన్నారు, ఏమన్నారు అది చెప్పండి. ఒక 5 seconds మ్యూట్ అయిపోయి తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక థ్యాంక్ యూ అని చెప్పాను. ఐ లవ్ యూ చెప్తే అన్న నువ్వు ఎంతమంది చెప్పుంటా థ్యాంక్స్? నా థ్యాంక్స్ ఉండదమ్మా. 5 seconds కూడా టైం ఉండదు. నాకు ఉండదు, ఆ గ్యాప్ కూడా ఉండదు. మీరు ఏంటి సార్ ఏదో లైవ్ లో ఉన్నట్టు చెప్తున్నారు అంతా మీరు? అది కరెక్ట్ సార్. ఒక్క నిమిషం రుకో సారా. సబర్ కరో. ఎలా ప్రపోజ్ చేశారు? ఏదన్నా నార్మల్ గానేనా లేకపోతే? అలానే చేస్తారు సార్, ఎవరైనా ఐ లవ్ యూ అనే చెప్తారు. 3 ముక్కలు అంటే అన్నది వేర్లేండి. ఓకే అన్న, సారీ అన్న, సారీ. వండుతున్నట్టుంది. లేదు, చాలా ఇంటెన్స్ ఐస్ తో ఇలా చూస్తూ చెప్పాను. మీరు అలాగే ప్రపోజ్ చేయండి. ఇమ్మీడియట్ గా ఆవిడ ఏం చేశారు అనేది మాకు తెలియదు కదా. అంటే ప్రపోజ్ మీకు చేయాలా, తనకు చేయాలా? నాకు కాదండి బాబు, ఆవిడకి చేయండి. వస్తలేదు సార్. సరే అయితే యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ అడుగుదాం. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా? లేదు సార్, ఫస్ట్ నుంచి అలానే ఉంది. పెళ్ళయింది, ముందు పెళ్లి కాలే అంతే. అంటే అన్నకా డిఫరెన్స్ తెలియదు అనమాట. ఏది ముందో మేడం మీరున్నారు మేడం ఇంట్లో, మీకు తెలుసు మేడం అన్ని. ఏదో తేడాగా ఉందేంటి? సో రాక మా ఫ్యామిలీ స్టార్స్ వచ్చారు. అది కృష్ణాష్టమి రోజు వచ్చారు. మీ రాధిక గారికి కృష్ణుడు గారు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, లేదంటే ఏదన్నా చెప్పాలి అనుకుంటే అలాంటి ఏమైనా ఉన్నాయంటే హ్యాపీగా ఇగో చిన్నపిల్లలు కళ్ళు మూసుకోండి. నువ్వు ఇచ్చే గిఫ్ట్లు కాదులే, వేరే గిఫ్ట్లు ఉంటాయి. అర్థమవుతుందా? ఊరికి అటు తిరుగుతున్నావు. అమ్మా నువ్వు రివర్స్ ఇచ్చావు కదా పేమెంట్ రావడానికి. ఫస్ట్ ఐ విల్ సే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ సర్ప్రైజ్ అయితే నాకు చాలా బిగ్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ స్టార్. సీరియస్లీ ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. I love you more than anything. అయిపోయింది రండి. ఏదో మీకు ఇవన్నీ కొత్తనా సార్? ఇలాంటివి కొత్తవే. కాదు పెళ్లి కాలేదు కదా, అలాంటి చిన్నపిల్లలు. పెళ్లి మాత్రమే కాలేదు సార్ మీకు. మీరు డైరెక్టర్ నన్ను టార్గెట్ చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది. సో ఆవిడ తరపు నుంచి ఆవిడ థ్యాంక్స్ చెప్పారు. సో మీ తరపు నుంచి మీరు ఏమన్నా? ఇక్కడికి వచ్చినాక ఉత్త చేతులతో వస్తే మంచిగా ఉండదని మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ చేసిన. సీరియస్లీ Thank you so much once again, Shiv garu, for coming here. Okay, so next మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి మోస్ట్ వాంటెడ్ ధరణి వస్తుంది. On stage please. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఐశ్వర్య, అందాల ఐశ్వర్య, కావ్య.
కాకుండా వి థాట్ ఆఫ్ మీటింగ్ వన్స్. ఇక్కడ మీట్ అయ్యాము, దాని గురించి వద్దు. ఏదో తేడా కొడుతుంది. ఆడియో ప్లే అయింది, ఆడియో జాగ్రత్తగా వినండి. సమ్మ రెడీ? 3, 2, 1 సౌండ్. ఈ పాటలోని పల్లవి పాడండి. తీసుకో కావ్య, తీసుకో. వదలొద్దు, టైట్ గా పట్టుకో. ధరణి గట్టిగా పట్టుకో. కావ్య లాక్, కావ్య తిన్నావు కదా గిన్నెడు. కమాన్ ధరణి, వదలొద్దు. యు కెన్ డు ఇట్. ఓకే, యా. ఊపిరి తీసుకొని. ఊపిరి తీసుకో. ఆక్సిజన్ సిలిండర్ అని తెప్పిమంటారా? మీరు పక్కన ఉన్నారుగా, చాలు ఊపిరి అదే వస్తుంది. పల్లవి పాడాలంతే. 5 పోయింది 4 3 2 1 టైమ్ అప్. ఇది కూడా ఆన్సర్ చేయలేపారు. పల్లవి ఏంటో విందాం. కెన్ వి హావ్ ద సౌండ్? సంబా. So thank you so much both of you. Well tried. Okay, for the last question of the first round winner ni decide chese question idi. So మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? చిత్తూరు చిరుత గీతు రాయల్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? వింటావా? విని తట్టుకోగలవా? నువ్వు ఎంత ఇస్తున్నావు అంటే నాకు మళ్ళీ డౌట్ గా ఉంది ఏదో. అమ్మా రామ్మా ఆన్ స్టేజ్. కొలాబరేషన్ రియాజ్ ఎందుకున్నాడు ఇక్కడ ఇంత నుంచి? సౌండ్ ప్లే చేసి. అవును, కనిపించలేదు. స్పీకర్ అడ్డుంది. సో ఇది కూడా మీరు చెప్పలేదు అని అంటే కనుక ఇంకా ఎవరేం చేయలేదు. అమ్మా పవిత్ర, ఓటమి అంటే వాళ్ళకి చూపిస్తా. నువ్వేంటమ్మా ఎన్ని ఫ్లోర్లు వేసావు? Just 1 inch. అది వేసుకొని రావు సరే. తీసేమ్మా. ఓకే, పెడేసేమ్మా. నాకు అర్థమైంది. కొలాబరేషన్ వాళ్ళకి న్యాయం జరిగింది పవిత్ర కదా. I was thinking like, oh my god, I'm not. Oh my god, stop it. ఇప్పుడు ఒక ఆడియో ప్లే ఇద్ది. ఈ ఆడియో జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. ఆడియో ప్లే అవ్వగా నిలిపోవడం కాదు, నేను క్వశ్చన్ అడగాలి. ఓకే, సమ రెడీయా? రెడీ అన్న. 3, 2, 1 సౌండ్. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను? ఈ సినిమాలోని యాక్ట్ చేసిన ఇప్పుడు వచ్చిన సినిమాలో ఈ సీన్ లోని యాక్ట్ చేసిన ఎవరైనా తొందరగా అడిగా. ఏమిదే కాదు, అన్నిట్లో తొందర పడతావు కదా, ఇదేంటి ఇంత స్లోగా చెప్తున్నావు? ఎవరైనా ముగ్గురు ఆర్టిస్టుల పేరేంటి? లంగాలో పెట్టుకునే లోపు పట్టుకోవచ్చు కదా మరి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, సమంత గారు, బ్రహ్మానందం గారు. And that's a right answer.
కాదమ్మా నువ్వేం సాధించావు డాన్స్ చేస్తావు నాకు అర్థం కావట్లేదు. సాంగ్ బాగుందని వేసాను. ఆ బాల్ తీసుకొని ఆన్సర్ చేయడం కూడా మీ టీం అందరూ ఓడిపోయారు. నేను కూడా లెహంగా వేసుకొచ్చి ఉంటే నేనే గెలిచేదాన్ని. నువ్వు ఇప్పుడు మాటలు మార్చి కింద లంగాలు ఎవడు పెడతాడని అడిగావు. ఇదే టోన్ లో ఎలానమ్మా? ఓకే సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వచ్చేసి సత్యభామలు విత్ 1 పాయింట్. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో మేము జనాల గుండెలు గెలుచుకున్నాం. అమ్మా ఎడిటింగ్ లో తీసేస్తారమ్మా ఇవన్నీ. ఆడాలి సరేనా? సెకండ్ రౌండ్ అన్నా గట్టిగా ఆడండి. ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. మారు ముంత చోడు చింత. సో ప్రాపర్టీ వచ్చేసింది కాబట్టి మీకు గేమ్ ఇప్పటికి అర్థమై ఉంటది. అర్థం కాలేదు. తెలుసు నీకు అర్థం కదా నాకు తెలుసు. ఉట్టి కొట్టాలా? ఆహా కాదండి ఇది ఉట్టి కాదండి. అందులో వెన్న ఉంది. బోత్ ద టీమ్స్ 2 టీమ్స్ నుంచి ఈ టీమ్స్ నుంచి ఒక ఇద్దరు వస్తారు, ఈ టీం నుంచి ఒక ఇద్దరు వస్తారు. సో ఒకళ్ళు ఇక్కడ మీకు మార్క్ ఉంది ఆ మార్క్ దగ్గర నించుంటారు, ఇంకొకరు ఆల్రెడీ ఆ ట్రాంప్లిన్ మీద నించొని ఉంటారు అనమాట. సో అది జంప్ చేసి అందులో వెన్న తీసుకొని అక్కడ ఉన్న బౌల్లో పెట్టి వెనక్కి వచ్చి అక్కడ మీ టీమ్మేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యాండ్ కొట్టిన తర్వాతే వాళ్ళు బయలుదేరాలి. ఎవరైతే కొట్టారో మళ్ళీ వెళ్ళి మీరు అక్కడ నించోవాలి. వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు జంప్ చేసి అందులో ఉన్న వెన్న తీసి అందులో పెట్టాలన్నమాట. ఏ టీం అయితే ఎక్కువ వెన్న కలెక్ట్ చేసి అక్కడ బౌల్స్ నింపుతారో వాళ్ళు విన్నర్స్. ఓకే యాక్చువల్లీ కృష్ణుడిని వెన్న దొంగ అంటారు. సో ఇప్పుడు మేము కలెక్ట్ చేసిన వెన్న నువ్వు దొంగతనం చేస్తావా? నా దొంగతనం ఎంత? అన్న వెన్న తినడు. ఓకే వదిలేద్దాం. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి అందమైన సత్యభామలు మానస అండ్ ధరణి వస్తారు. ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. మీ టీం నుంచి ఎవరు వస్తారు? ఒక అందమైన రుక్మిణి, ఒక పిచ్చి రుక్మిణి. బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ మీ టీమ్ లో మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ఆల్రెడీ ట్రాంప్లిన్ మీద ఎవరు ఉంటారు, ఎవరు అక్కడ నుంచి ఉంటారు? ఒక నిమిషం టైం ఇస్తారా? అంత టైం లేదు. హలో ఎపిసోడ్ కంటే ఓ పెద్ద టైం. ఇలా డిసైడ్ చేసేస్తారండి. సో మీకు 120 seconds టైం ఉంటుంది. సో నేను స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడ టైం చెప్పను, లాస్ట్ 10 seconds దగ్గర టైం చెప్తాను. గాట్ ఇట్? రెడీ బోత్ ఆఫ్ యూ? 3 2 1 అండ్ గో. భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కడలై పొంగుతున్న ప్రేమ లీల కనరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే మాయద మాటునా దాగిన ఆశలు వెన్నెల విందనుకో మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో గిరిని వేలిపైన నిలిపిన మా కన్నయ్య తులసి దళానికి ఏల తూగిన 9 7 సూపర్ 6 5 4 3 2 1 and done. రియల్ ఆనా నువ్వు చూడు నీకు ఎందులో ఎక్కువ ఉంది అనిపిస్తుంది చూడు. అది ఇది రెండు సమానంగా ఉంది. ఏ యాంగిల్ సమానం కొడతారు? సమానం ఎక్కడండి? సమానం ఉన్నాయి. రెండు పరిశీలించాం. పరిశీలించిన తర్వాత ఈ రౌండ్ విన్నర్స్ ఇట్స్ టై. సో మీకు ఒక పాయింట్ మీకు ఒక పాయింట్. ఈ రౌండ్ ఎవరు గెలిచినా సరే ఫైనల్ రౌండ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు కదా విన్నర్స్. అంతే. సో బోత్ ఆఫ్ యూ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్.
సో ఫ్యామిలీ స్టార్స్ అంటే ఇంత ముందే చెప్పాను, నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్, ఇట్స్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఆల్సో. సో ఇక్కడికి ఇందాక ఆల్రెడీ మనం వాసంతి గారికి సర్ప్రైజ్ ఇచ్చాం. సో అలాగే ఇప్పుడు ఇంకొకరికి వచ్చిన సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. కెన్ ఐ హావ్ గీతూ రాయల్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? ఎవరైనా వచ్చారా నా కోసం? చూస్తాను ఆల్రెడీ. దానికోసం వాళ్ళు ఆయన కూడా రాడు, రమ్మంటే. సరే నేను తీసుకొస్తా సర్ప్రైజ్. ఎవరబ్బా నాకు సర్ప్రైజ్? మీరు ఇస్తున్నారా? ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచే మీకు సర్ప్రైజ్ అండి. ఓ ఇది పెట్. అవును. పెట్ కదా? యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయింది. డూడో దీని పేరు. పయోమెట్రా అని చెప్పేసి ఒక డిసీజ్ వచ్చి వీవర్ ఆ టైంలో చాలా ఘోరమైన సిచ్యువేషన్ అన్నమాట. అది లాక్డౌన్ టైంలో ఇది స్టమక్ బల్జ్ అవుతా ఉండింది. సో వి థాట్ షీ వాస్ ప్రెగ్నెంట్ ఏమో చిన్న చిన్న డూడోలు వస్తాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం ఇంట్లో కూర్చొనేసి. ఏదో ఒక రోజు వచ్చి సడన్ గా షీ వాస్ బ్లీడింగ్. ఏం రా పిల్లలు అప్పుడే పుట్టేస్తా ఉన్నారా, ఇంకా దాని గెస్టేషన్ పీరియడ్ అవ్వలేదు కదా అనేసి అనుకుంటా ఉన్నాము. డాక్టర్ దగ్గర తీసుకోపోవాలంటే డాక్టర్ అసలు వెటనరీ హాస్పిటల్స్ లేవు. ఎవ్రీథింగ్ వాజ్ అ కోవిడ్ వార్డ్. అప్పుడు మా అమ్మ ఏమో అయిపోయింది దీనికి అని చెప్పేసి కడపకి తీసుకొని పోతే దే సెడ్ పయోమెట్రా. సో మొత్తం ఇంటెస్టైన్స్ అంతా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అది మల్టిప్లై అయిపోయి అదే పొట్ట పెద్దగా కనిపిస్తా ఉంది. షీఈస్ నాట్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి దాన్ని ఆపరేట్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఆపరేషన్ అయ్యి అక్కడి నుంచి బయటికి రాగానే హార్ట్ అటాక్ చచ్చిపోయింది. చచ్చిపోయి కూడా 4 years అయింది. బట్ స్టిల్ ఇప్పటికీ నేను తలుచుకొని రోజు అంటూ ఉండదు డూడోని. సో మచ్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ హర్. నేను ఎప్పుడు లోలో ఉన్నా, ఎప్పుడు బాధలో ఉన్నా కూడా నాకంటే ముందే, నేను ఎవరికైనా చెప్పక ముందే తనకు తెలిసిపోతుంది అనమాట. వచ్చి చేయి పెట్టి నన్ను కంఫర్ట్ చేయడము అట్లంతా చేస్తూ ఉంటుంది. నేను చాలా చాలా ఎమోషనల్ గా ఉంటాను. షీ ఈజ్ మై ఫస్ట్ డాటర్ అనేసి నేను చెప్తాను. నాకు ఏం చెప్పాలనేసి కూడా తెలియదు, అంత సర్ప్రైజింగ్ గా ఉంది. అసలు మీకు ఎట్ట దొరికిందో డూడో ఫోటో. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఫ్యామిలీ స్టార్స్ అండ్ థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ థ్యాంక్ యూ. So next we have one more small surprise for one more family member. Can I invite Priyanka on stage please? నేను చెప్పడం కన్నా డైరెక్ట్ గా సర్ప్రైజ్ చూపిస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో కెన్ వి హ్యావ్ ద సర్ప్రైజ్ ఆన్ ఎల్ఈడి ప్లీజ్? छोटी 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 बातें, वो मीठी 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 यादें. She's my best friend Nisha. I know, that's why we got. Thank you. So how was your bonding? Like, I mean, how was your friendship? Actually, మా ఫ్రెండ్షిప్ వచ్చి 13 years అవుతుంది. కష్టంలోను సుఖంలోను ప్రతి ఒక్క మూమెంట్ లో కూడా ఇప్పటికి కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. సో హ్యాపీ ఇలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు. యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఉన్నప్పుడు లేనప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరికైనా ఒక మనిషి అనేది చాలా అవసరం. కొన్ని మనం ఫ్యామిలీస్ తోని షేర్ చేసుకోలేము, కొన్ని మనకు బాగా ఆత్మీయులు అనుకునే వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేము. కానీ బ్లైండ్ గా అంటే గుడ్డిగా నమ్మి ఏదన్నా నిషా ఉంది, నిషా నమ్మి నేను కళ్ళు మూసుకొని అక్కడ నువ్వు దూకేస్తే అక్కడ నిషా ఉందంటే నేను వెళ్ళి అక్కడ దూకేస్తా. అక్కడ ఎంత పెద్ద లో ఉన్నా, అక్కడ అగ్ని మంటలు ఉన్నా సరే నేను దూకేస్తా. బికాస్ నిషా ఇస్ దేర్ అండ్ సో అంత నమ్మకం నాకు నిషా అంటే. అండ్ షీ ఈజ్ లైక్ మై హార్ట్ అని నేను చెప్పొచ్చు. నా జీవితంలో కూడా ఒకటి, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం. నా కమ్యూనిటీలో పింకీ అంటే మాత్రం చాలా ఇష్టం. పింకీ లేకపోతే నేను ఉండలేను, అదంటే నా ప్రాణం. లవ్ యూ సో మచ్. నేను ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తే లేకపోతే ఏదైనా ట్రిప్ కి వెళ్తే ఇది పక్కనే ఉండాలి. ఆహా నువ్వు వెళ్ళిపోయావా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తావా, ఓకే రా నీ పని చెప్తాను అని చెప్పి చాలా పొజిటివ్ ఫీల్ అయిపోతుంది. మా పొజిటివ్నెస్ అంతా వేరే దగ్గర ఉంటది. నువ్వు ఎక్కువ నేను తక్కువ ఇలాగ ఆ పొజిటివ్ మా దగ్గర కూడా ఉంది. అవునా? చాలా మంచి కట్టుబాట్లు మీ కూడా.
నా ఫ్రెండ్ కోసం 10 years నుంచి ఒక గిఫ్ట్ అయితే దాచిపెట్టాను. చాలా సార్లు అడిగింది. అందులో మా నాన్న చనిపోయే ముందు ఒక శారీ నేసారు. అందులో మా అమ్మ కష్టం, నా కష్టం, మా అక్క కష్టం ఉంది. ఇప్పటి వరకు నేను కూడా కట్టుకోలేదు. అది దాచిపెట్టి ఇట్లాంటి అవకాశం నాకు ఎప్పటికీ రాదు. మా పింకీ కోసం ఆ గిఫ్ట్. యాక్చువల్లీ నాకు నిషా రావడం కంటే ఇది నాకు పెద్ద సర్ప్రైజ్ నిజంగా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు 2008 లో పాస్డ్ అవే. సో 2007 లో ఈ చీరని వీళ్ళు చీర నేస్తూ ఉంటారు. సో నెల్లూరు వెంకటగిరి శారీస్ అంటే చాలా స్పెషల్ అన్నమాట. వాళ్ళ నాన్నగారు చివరిసారిగా ఆయన చేతులతో నేసినటువంటి పోయే ముందు నేసిన శారీ. మీ నాన్నగారు గుర్తుగా పెట్టుకున్న చీర మీ బెస్ట్ ఫ్రెండ్ కోసం మీరు ఇవ్వడం అనేది రియల్లీ తనకంటే నాకేమీ ఎక్కువ కాదు. ఒకటి ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు హాబీ కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవడం. అందరూ ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో కూడా తెలియదు. చదువుకున్నప్పుడు మాత్రం చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు నాకు. నేను ఎప్పుడైతే ఇలా ట్రాన్స్ గా మారిపోయానో నాకు ఎవ్వరూ లేరు. వాడు అలా మారిపోయాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని చెప్పి చాలా మంది ఇదయ్యారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని మేము ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాము. బంధువులు కట్ అయిపోయారు. ఒక అమ్మ మాత్రమే యాక్సెప్ట్ చేసింది. చాలా బాధపడ్డాం. ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నాం. మా ఇంట్లో కూడా ఒప్పించింది పింకీని. మేమేం తప్పు చేయలేదు, మేము ఇలా ఉండాలనుకుంటున్నాము, మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కూడా నాకు ఒక పెద్ద సపోర్ట్ ఇచ్చింది. అండ్ మా ఇద్దరికి 1 day డిఫరెన్స్ లోనే మా ఇద్దరికి సర్జరీ అయింది. మా దగ్గర అసలు ఎవరు ఆ టైంలో లేను కూడా లేరు. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. మా ఇద్దరివి ఆపోజిట్ బెడ్స్ అన్నమాట. ఒకరి మొహాలు ఒకరు చూస్తూ మేము ఏడుస్తూనే ఉన్నాం. అంత కష్టపడి మా లైఫ్ మేము లీడ్ చేసుకుంటూ మా కష్టం మేము పడుతుంటే అందరూ బంధువులు కానీ అందరూ అవాయిడ్ చేసేస్తారు. ఇప్పుడు ఒక స్థాయికి ఈమె వచ్చిన తర్వాత మన పిల్ల అని చెప్పి చేరదీస్తున్నారు. But finally we are happy. Now you have been inspiration to so many other people as well. ఇంకొక విషయం పింకీ గురించి ఎవరికి తెలియదు. నేను ఒక విషయం చెప్తున్నా. వాళ్ళ మమ్మీ మ్యాచెస్ చూస్తుంది. ఆల్మోస్ట్ ఒకటైతే సెట్ అయిపోయింది. మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఈమె ఒప్పుకోవట్లేదు. కొన్ని కారణాల వల్ల అది మైండ్ లోనే పెట్టుకుంది. మీరందరూ కూడా చెప్పండి చేసుకోమని చెప్పి. మంచి కృష్ణుడు లాంటి అబ్బాయి రావాలని మంచిగా అందరూ ప్లస్ చేయండి. ఒక మ్యాచ్ అయితే వచ్చింది యూఎస్ నుంచి. సో ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యేలా ఉంది. కానీ ఓకే చెప్పలేదు. బట్ విల్ సీ ఏమవుతుందో తెలియదు. సరే ఎంత దూరం వెళ్ళా ఈ ఫ్యామిలీని మాత్రం మర్చిపోద్దు. ఈటీవీ లైక్ నాకు పుట్టినిల్లు. అండ్ ఈ టీవీ షోస్ అనేది లైక్ నా వర్క్ అండి. ఇది వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను నా ఊపిరి. నీకు ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నీకు ఈటీవీ ఫ్యామిలీ ఉందని మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. All the very best both of you. Thank you so much for being here. Thank you so much. Thank you. ఓకే సో బోత్ ద రౌండ్స్ బాగా ఆడారు ఇద్దరు. సో ఫైనల్ రౌండ్ కి వచ్చేసాము. ఈ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఎపిసోడ్స్ విన్నర్స్ అవుతారు. ఓకే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. So all the beautiful ladies, can we have you there? సో థర్డ్ రౌండ్ కి వచ్చేసాము. ఈ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో సో ఆ మరదలు హ్యాపీగా వెన్న పెడతాది. ఓడిపోయిన మరదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉయ్యాలు. రెండు మీకే బెనిఫిట్. మాకు చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది. తినిపించడం మీకే బెనిఫిట్, ఉయ్యాలు ఊపడం మీకే బెనిఫిట్. మాకేంటి? సరే మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి నాకు వద్దా బెనిఫిట్. పోనీ ఇడికి ఇవ్వండి పోనీ. మాకు బెనిఫిట్ లేదు. సో థర్డ్ రౌండ్ చాలా సింపుల్. ఇక్కడ నా దగ్గర కాయిన్ ఉంది. ఒక సైడ్ బ్లూ స్టార్, ఒక సైడ్ రెడ్ స్టార్ ఉంది. సో సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ కాల్ తీసుకోవడానికి. నేను టాస్ వేసిన తర్వాత మీరు కలర్ చెప్తారు. ఇన్ కేస్ టాస్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక 5 టాపిక్స్ డిస్ప్లే చేస్తాం. ఆ 5 టాపిక్స్ లోని ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ నేను కామన్ గా ఇద్దరిని అడుగుతాను. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలిస్తే వచ్చి బజర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ వచ్చి ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీమ్ కి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. ఎవరైతే బజర్ కొట్టి రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఆపోజిట్
టీం నుంచి ఎవరినైనా ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరి టీమ్ లోనైతే మాక్సిమం పీపుల్ ఉంటారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్స్. ఓకే, రెడీయా? సో ఓకే, రెడ్ రెడ్ బ్లూ 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 బ్లూ. ఆల్ రెడ్ అంటే మీకు బ్లూ కాబట్టి వైట్ వస్తుందా? వైట్ వస్తుందా? It's red. So can we have the topics on screen, please? Riddles, cinema, sports, mythology, silly questions. Cinema. Okay, cinema lock. So here comes your first question. జాగ్రత్తగా వినండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కృష్ణుడిగా నటించిన సినిమా ఏది? పింకీ కొట్టింది. మీరు కావాలంటే డిస్కస్ చేసుకొని చెప్పండి. మాకు ఆన్సర్ తెలుసు కానీ డిస్కస్ చేసుకుంటాం. మీరు ఇలాంటి ఫుటేజ్లు ఇచ్చారనుకో పేమెంట్ కూడా అలాగే వస్తుంది. రెడీ 1 2 3 గోపాల is absolutely right answer. So it's elimination time. టీమ్ లీడ్ చెప్తారు. మీ ఇష్టం. ధరణి గారు. హలో, మీకు తెలుసు నేను కాంపిటీషన్ అని అందుకే పంపిస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు కాబట్టి మీరు కావాలంటే టాపిక్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ టాపిక్ స్టిక్ అవ్వచ్చు. కెన్ వి హావ్ ద టాపిక్స్ ఆన్ ఎల్ఈడి ప్లీజ్? Riddles, cinema, sports, silly questions and mythology. Silly question. Okay, silly questions lock. So here comes your question. తాగలేని రసం ఏంటి? మానస. Ready with your answer? What's the answer? నీరసం. అమ్మోయ్ ఆపే బాబోయ్. నువ్వు నీరసంగా ఉన్నావు అని ఎపిసోడ్ లో నువ్వు నీరసం చెప్పావు. అరే అది సిల్లీ క్వశ్చన్ రా. ఏంటమ్మా చెప్పు. పాదరసం. అరే ఎవరైనా చచ్చిపోవాలంటే పాదరసం తాగేసి చచ్చిపోవచ్చు. అంత సీన్ లో నీలాంటి తాగుతుంది. సో పాదరసం చెప్తే రైట్ అయ్యేది, కానీ మీరు నీరసం చెప్పారు. అది కూడా రైట్ ఆన్సర్. దట్స్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ మీరు విన్నారు కాబట్టి మీరు ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. అందంలో ఆడవాళ్ళని మించిపోయి ఆ ధైర్యంలో మగవాళ్ళని మించిపోయే సాహసం ఈ అమ్మాయికి ఉంది. ఈ అమ్మాయిని తీసేద్దాం. ఇంకే సారీ. So second round మీరు విన్నారు కాబట్టి you want to stick to the same topic or you want to change the topic? సినిమా. Okay, cinema lock. Here comes your question. ఆర్య 2 సినిమాలోని అల్లు అర్జున్ గారు ఏమని పచ్చబొట్టు వేయించుకుంటారు? సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది కావ్య గారు. వాళ్ళు చెప్పే. అరే అజయ్ రా, ఫ్రెండ్ పేరు రా, పచ్చబొట్టు అజయ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇప్పుడు మానసం తీసండి. యారా ఓకే మాన్సక్క. You want to stick to the same topic or you want to change the topic? Cinemas. So cinema, here comes your next question. జాతి రత్నాలు సినిమాలోని ఆ ముగ్గురు హీరోలు ఉండే ఊరి పేరేంటి? కావ్య గారు. క్లియర్లీ కావ్య. డిస్కస్ చేసుకోండి. సూర్యాపేట్ is absolutely wrong answer. And the right answer is Jogipet. Now it's your turn. Kavya. Hey, ayyo paapam. Sorry Kavya garu.
మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి ఛాన్స్ మీకు వెళ్తుంది. యూ వాంట్ స్టిక్ టు ద సేమ్ టాపిక్ సినిమా ఆర్ యూ వాంట్ చేంజ్ ద టాపిక్? మైథాలజీ. మైథాలజీ? అసలు మైథాలజీ అంటే ఏంటో తెలుసా మీకు? సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు? అంశు కొట్టింది. ఎంతమంది భార్యలు? ఇద్దరే కదా. చూసి చెప్పండి ఆలోచించుకొని. సరే సరే గైస్ 8. 8 మీరు ఒకవేళ ఫస్ట్ అనుకున్నట్టు 8 కాకుండా 2 చెప్పుకుంటే డెఫినెట్లీ ఉండేవాళ్ళు కాదు, గెలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే 8 ఇస్ ద రైట్ ఆన్సర్. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇజ్జత్ పోతది, అది పోత ఇంకోతొస్తది. ఓకే, సో ఈ ఎపిసోడ్ విన్నర్స్ రుక్మిణీలు. అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. బట్ వెల్ ప్లేడ్. ఈవెన్ సత్యభామలు కూడా అంతే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. లాస్ట్ రౌండ్ అయితే నాకే ఎవరు గెలుస్తారా అని అంత టగ్ ఆఫ్ వార్ జరిగింది. సో వెల్ ప్లేడ్, గుడ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ హోల్సమ్ గా. Thank you so much all the beautiful ladies here. Family Stars, such beautiful episode. Thank you. ఉయ్యాలు ఊపేదేది, వెన్నెలు పెట్టేదేంటి? వెన్న తీసుకురండి అమ్మా, బావకి తినిపించాలి. సరే, మాట ఇచ్చిన ప్రకారం గెలిచిన టీం వెన్న పెడతారు అండ్ ఓడిపోయిన టీం ఏదైతే ఉందో వాళ్ళు ఉయ్యాలు ఊపుతారు. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమ లీల కనరా కృష్ణ. అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా. Okay, so audience, ఇది week Family Stars. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల